హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ. అప్పటికే పెళ్లి టైం బాగా దగ్గర పడుతుంది. అరుణ్‌కి ఏం చేయాలో తోచక టెన్షన్ పడుతూ, ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లమ్ అని చెప్పి గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని, తన చెమట తుడుచుకొని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మానాన్నల వైపు చూస్తాడు. వాళ్ళు అరుణ్ వైపు నవ్వుతూ చూస్తుంటారు. ఏదైతే అదే అయిందని, నాన్న నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇలా రా అని చెప్పి అరుణ్ వాళ్ళ నాన్నను పిలుస్తాడు. ఈ టైంలో ఏంటిరా అని దగ్గరికి వంగి, ఏంటో చెప్పు అంటారు అరుణ్ వాళ్ళ నాన్న. అరుణ్ ఏదో చెప్పబోతూ ఉండగా, పంతులు గారు, బాబు ముహూర్తంకి టైం అవుతోంది. జీలకర్ర బెల్లం పెట్టాలి. మీరు తర్వాత మాట్లాడుకుందురు గాని అని, మీరు వెళ్ళండి అని అరుణ్ వాళ్ళ నాన్నని అక్కడి నుంచి పంపించేస్తారు. అలాగే అండి అని అరుణ్ వాళ్ళ నాన్న కూడా, ముందు పంతులు గారు చెప్పినట్టు విను, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అని పక్కకి వెళ్ళిపోతారు. ఇదంతా పూరి వాళ్ళ అమ్మమ్మ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఆవిడికి కూడా ఏం జరుగుతోందో అర్థం కాక కొంచెం టెన్షన్‌తో చూస్తూ ఉంటుంది. బాబు జీలకర్ర బెల్లం తీసుకో అని అరుణ్ చేతిలో పెడతారు పంతులు గారు. అలాగే పూరి చేతిలో కూడా జీలకర్ర బెల్లం పెట్టి, భజంత్రీలు భజంత్రీలు బాబు గట్టి మేళం వాయించమని చెప్పండి అని పంతులు గారు అక్కడున్న పూరి వాళ్ళ నాన్నతో చెప్తారు. ఆయన వెంటనే బాబు గట్టి మేళం వాయించమంటున్నారు అని వాళ్లతో చెప్పగానే, ఆపండి, ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటూ అరుణ్ ఉన్న పలంగా లేచి నిల్చునిపోతాడు. అంతే, పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. భజంత్రీలు వాళ్ళు వాయించడం ఆపేసి వాళ్ళనే చూస్తూ ఉంటారు. పూరి వాళ్ళ అమ్మమ్మ ఇదే ఏదో చేసుంటుంది, అందుకే అలా అంటున్నాడు అని గబగబా మండపంలోకి వచ్చేసి, అరుణ్ బాబు ఏమైంది అని అడుగుతుంది. పూరి వాళ్ళ అమ్మా నాన్న, అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అరుణ్ దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి ఏమైంది అని అడుగుతారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోలేను, అందరూ నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతాడు. పూరి వాళ్ళ అమ్మా నాన్నకి నోట్లోంచి మాటే రాదు. పూరి మాత్రం అక్కడి నుంచి లేచి కామ్ గా తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. పూరి వాళ్ళ అమ్మా నాన్న కోపంతో, ఏంటండి ఇదంతా అని అందరి ముందు అరుణ్ వాళ్ళ పేరెంట్స్ ని గట్టిగా నిలదీస్తారు. ఈలోపు పూరి వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చేసి, ఏమైంది, ఏం జరుగుతోంది ఇక్కడ, మీకు మీ అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదని ముందే తెలీదా? ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి పెళ్లి చేసుకునే ఒక్క నిమిషం ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నన్ను క్షమించండి అంటే మా పరువు నిలబడుతుందా? నా దగ్గరికి మీ అబ్బాయి వచ్చి, మీ మనవరాలు నాకు చూడగానే నచ్చింది, ఫేస్బుక్ లో చూశాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని బ్రతిమాలితేనే కదా ఏదో అమెరికా సంబంధం, తెలిసిన పరువు గల కుటుంబం అని మా అమ్మాయిని మా మనవరాల్ని ఒప్పించి ఈ పెళ్లి చేయిస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు చెప్పకుండా, అది కూడా పెళ్లి పీటల మీద వద్దు అంటే ఏంటి దాని అర్థం? వెళ్ళి మీ అబ్బాయిని పిలిపించి తీసుకుని వచ్చి మాకు సమాధానం చెప్పండి. లేదంటే ఊర్లో పెద్ద మనుషులందరినీ పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను అంటుంది కోపంగా. వాళ్ళు అడగలేని ప్రశ్నలన్నీ వాణి వాళ్ళ అమ్మ అడిగేసరికి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. కానీ ఈలోపు వాణికి ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళమ్మకి ఏ హార్ట్ అటాక్ రాలేదు, పూరి పెళ్లి చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చిందని అర్థమైపోతుంది. కానీ వాళ్ళున్న సిచ్యువేషన్ లో అక్కడ అడగటం బాగోదు, ఇంటికి వెళ్ళాక అడిగితే బెటర్ అని చెప్పి కామ్ గా ఉండిపోతుంది వాణి. అరుణ్ పేరెంట్స్ ఈ లోపు అరుణ్ గురించి చూసేసరికి, అరుణ్ అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని వచ్చిన చుట్టాలలో ఎవరో చూసి చెప్తారు. వాళ్ళకి కూడా వాళ్ళ చుట్టాలందరూ ముందు తల కొట్టేసినట్టుగా అయిపోయి, అందరి ముందు పూరి పేరెంట్స్ ని, వాణి తల్లిని క్షమించమని అడుగుతారు. ఇంకేం మాట్లాడకుండా తల ఉంచుకుని అక్కడి నుంచి వాళ్ళ బంధువులతో వెళ్ళిపోతారు. సడన్ గా వాణికి పూరి గురించి గుర్తొస్తుంది. పెళ్లిపేట్ల పైన చూస్తుంది, అక్కడ ఉండదు. కళ్ళతోనే చుట్టూ చూస్తుంది, కానీ ఎక్కడా కనిపించదు. రూమ్ లోకి వెళ్ళుంటుందని పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి, పూరి తలుపు తీయమ్మా అంటూ తలుపు తడుతూ ఉంటుంది. ఆ సౌండ్ కి పూరి వాళ్ళ నాన్నకి, అమ్మమ్మకి కూడా భయమేసి వెంటనే వెళ్లి వాళ్ళు కూడా పూరి తలుపు తీయమ్మా అని పిలుస్తూ ఉంటారు. ఎంత కొట్టినా తీయకపోయేసరికి అందరికీ భయమేస్తుంది. వెంటనే వాణి, నన్ను క్షమించమ్మా, మీ అమ్మమ్మని నమ్మి నీకు ఇష్టం లేదు అని తెలిసినా ఈ పెళ్లికి బలవంతంగా కూర్చోబెట్టాను, మళ్ళీ ఎప్పుడు నీకు ఇష్టం లేకుండా ఇలా చెయ్యను, దయచేసి ఏ ఆఘాయిత్యం చేసుకోకు, ఇకపై మళ్ళీ మనం ఎప్పుడూ ఇక్కడికి రావద్దు, ప్లీజ్ తలుపు తీయమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వాణి నువ్వనేది, అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదా?
నీకు ఆ విషయం ముందే తెలుసా? మరి నాతో ఎందుకు చెప్పలేదు? బుద్ధుందా నీకసలు? అని రాజుగారు కోపంతో పూరి వాళ్ళ అమ్మని, అమ్మమ్మని చూస్తూ ఉంటారు. అలా కోపం పడగానే వాణి కూడా కామ్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. పూరికి ఏమైందో అని ఆత్రంతో ఒక్కసారిగా అందరూ చూసేసరికి అక్కడ పూరి నార్మల్‌గానే ఉంటుంది. పూరిని చూసి వాణి ఏడుస్తూ ఒక్కసారిగా కౌగిలించుకుని, "ఎందుకమ్మా ఇంతసేపు తలుపు తీయలేదు? నా గుండె ఆగిపోయింది తెలుసా ఈ కాసేపట్లోనే" అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. లోపల నుంచి సత్యం గారు, లక్ష్మి, మధు బయటికి వచ్చి, "వాణి, అమ్మాయికి ఏం కాలేదు. కంగారు పడకండి" అంటారు. రాజు, వాణి, పూరి వాళ్ళ అమ్మమ్మ అందరూ వాళ్ళందరినీ చూసి షాక్ అవుతారు. సత్యం, లక్ష్మిలకు దెబ్బలు తగిలి కట్లు కట్టుకుని ఉంటారు. రాజు వెంటనే, "సత్యం, ఏమైంది నీకు? ఈ దెబ్బలెలా తగిలాయి?" అంటూ పట్టుకుని అడుగుతారు. "అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. పూరి ఇప్పటికే చాలా భయపడిపోయింది. మేము కనుక టైంకి రాకపోయి ఉంటే ఈ పాటికి తను పాయిజన్ కూడా తాగేసేది" అంటారు. ఆ మాట అనగానే పూరి వాళ్ళమ్మ, అమ్మతో సహా అందరూ షాక్ అవుతారు. "ముందు అందరం ఇంటికి వెళ్దాం రండి" అని పూరి వాళ్ళ అమ్మమ్మ పిలుస్తుంది. వెంటనే వాణి, "లేదమ్మా, మేం రాము. ఇన్ని రోజులు నీకు కొడుకే లేడు అనుకున్నాం. ఇక పైన నీకు కూతురు కూడా లేదు. నువ్వు చేసిన మోసానికి ఏమనాలో కూడా నాకు తెలియడం లేదు. సమయానికి ఆ అబ్బాయి పెళ్లి వద్దు అని ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగుండేదో. ఏం మాట్లాడినా, ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి అన్నా కూడా నా నోరు నొక్కేసి, అడిగితే అన్నయ్యతో ఈ జన్మలో మాట్లాడను అన్నావు. ఆ ఒక్క మాటకి భయపడి నా కూతురికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించాను. జరిగింది చాలు. ఇంక మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదానివే నీ ఆస్తంతా వెనకేసుకుని సంతోషంగా ఉండు. నాకు మా అన్నయ్య, నా కూతురు భవిష్యత్తు ముఖ్యం" అని, "అన్నయ్య, రండి మనం వెళ్ళిపోదాం" అని అందరూ కలిసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. పూరి వాళ్ళ అమ్మమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. "బాబూ, సత్యం" అంటూ గట్టిగా పిలుస్తూ ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్లి సత్యాన్ని గట్టిగా హత్తుకొని, "నన్ను క్షమించు నాన్నా. ఇన్ని రోజులు అద్దం లేని పట్టింపులతో నిన్ను దూరం పెట్టాను. బంగారం లాంటి నా కోడల్ని కూడా నా దగ్గరికి ఎప్పుడూ తీసుకోలేదు. నా మనవణ్ణి కూడా అసహ్యించుకున్నాను. మిమ్మల్నందరినీ అకారణంగా ద్వేషించాను. ఇప్పటికైనా నేను మారకపోతే ఈ ముసలి వయసులో కూడా నాకు ప్రశాంతత అనేదే ఉండదు. నన్ను క్షమించండి. అందరూ ఇంటికి రండి" అని అందరినీ చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది. సత్యం వెంటనే, "అమ్మా, నువ్వెందుకు మమ్మల్ని క్షమించమని అడగటం? నీకు ఎలా నచ్చితే అలా చేశావు. అంతా నీ ఇష్టమే. ఇప్పటికి కూడా మేమెవరం నిన్ను బలవంతం పెట్టడం లేదు. నీకు ఎలా నచ్చితే అలానే చెయ్యు" అంటారు. "ఇంత మంచి కొడుకుని అర్థం చేసుకోలేకపోయాను ఎందుకు? నాదే తప్పు. నా కడుపున పుట్టిన నిన్ను కూడా అవమానించాను. ఇంతవరకు జరిగింది చాలు. పదండి, అందరం ఇంటికి వెళ్ళిపోదాం" అంటుంది. అందరూ కలుసుకుని సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే రాజుగారు సత్యాన్ని, లక్ష్మిని కూర్చోబెట్టి, "అసలు మీకు ఈ దెబ్బలెలా తగిలాయి? ఏమైంది?" అని అడుగుతారు. అప్పుడు సత్యం గారు, "మొన్న నాకు పూరి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నదంతా ఏడుస్తూ చెప్పిందిరా. మావయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీరే ఎలా అయినా వచ్చి ఆపండి" అని ఫోన్ చేసింది. నేను, లక్ష్మి వెంటనే మధుకి ఫోన్ చేసి విషయం చెప్పాలని ఎంతో ట్రై చేశాం. కానీ వాడికి సిగ్నల్ లేక ఎంత ట్రై చేసినా ఫోన్ కలవలేదు. ఇంకా లేట్ చేస్తే అమ్మాయి ఏం చేసుకుంటుందో అని భయంతో మేమే బయలుదేరిపోయి ఇక్కడికొచ్చేసాం. కానీ ఒక్క బస్ గానీ, ట్రైన్ గానీ టికెట్స్ దొరకలేదు. ఏదైతే అదే అయిందని బ్రేక్ జర్నీ స్టార్ట్ చేశాం. మధ్యలో మేము ఉన్న ప్రైవేట్ బస్‌కి యాక్సిడెంట్ అయింది. అందుకే ఈ దెబ్బలు. మేము హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మధు రిటర్న్ అవుతూ సిగ్నల్ రాగానే మాకు కాల్ చేశాడు. హాస్పిటల్ అడ్రెస్ చెప్పగానే అక్కడికి వచ్చాడు. మాకు కూడా పెద్దగా దెబ్బలు తగలకపోవడం వల్ల ముగ్గురం కలిసి వచ్చేసాం. కరెక్ట్‌గా మేము వచ్చే టైంకి పూరి విషం బాటిల్ పట్టుకుని తాగడానికి రెడీగా ఉంది" అంటూ పూరి చెయ్యి పట్టుకుని తన వైపు చూస్తూ, "మేము రావడం ఒక్క నిమిషం లేట్ అయినా పూరి ఆ విషం తాగేసేది. అయినా పిల్ల ఇష్టం తెలుసుకోకుండా ఇంతవరకు ఎందుకు తెచ్చావురా" అని కొంచెం కోపంగా అడుగుతారు సత్యం. ఆయన ఏం సమాధానం చెప్పలేక వాణి మొహం చూస్తారు. అందరికీ అర్థమయ్యి కామ్‌గా ఉండిపోతారు. ఈలోపు వాణి, "అవును, ఆ అరుణ్ పెళ్లి ఎందుకు ఆపేశాడు" అని అడుగుతుంది. "అవును, ఈ విషయం మాకు కూడా తెలీదు. నువ్వే చెప్పాలిరా మధు" అంటారు సత్యం కూడా. "అదేం లేదత్తా. పూరికి ఇష్టం లేదు అని తెలిసాక ఊరుకుంటానా ఏంటి? ఫోన్ చేసి నీ అంతట నువ్వు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఆపేసి మర్యాదగా వెళ్ళిపో. లేదంటే చంపుతా అని బెదిరించా. పాపం
తమరి అమెరికా పెళ్లికొడుకు ఒక్క ఫోన్కే పంచి తడుపుకొని పారిపోయాడు అనగానే అందరూ నవ్వేస్తారు. పూరి అమ్మమ్మ పూరి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు తల్లి. ఆ వెధవ మాటలు నమ్మి నీ భవిష్యత్తు బావుంటుంది అని ఇదంతా చేశాను. లేదంటే నా మనసులో ఇంకేం లేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి నానమ్మా, సెంటిమెంట్‌ని ఆయింట్‌మెంట్‌లా పూసేస్తున్నావు మా అందరికి? నీ కాళ్ళ నొప్పులు కూడా కొంచెం దాచుకో. అసలే వయసయిపోయిందిగా అంటాడు మధు. అమ్మనా మనవడా, ఏమో అనుకున్నాను. నువ్వు కూడా తక్కువవాడివేం కాదు అంటుంది మధు వాళ్ళ నానమ్మ. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళంతా కలిసి చాలా రోజులు అయింది కదా అని, అలాగే ఇన్ని సంవత్సరాలు తన తల్లి ప్రేమని మిస్ అయిన సత్యం గారు వాళ్ళ అమ్మతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఊళ్ళో విశేషాలు, తన ఫ్రెండ్స్ విషయాలు అడుగుతూ లక్ష్మికి అన్ని గొప్పగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండగా, పూరి వాళ్ళెవరూ చూడకుండా మధుని తన డిప్పపైన ఒక్కటి గట్టిగా పీకుతుంది. సడన్ గా అలా తలపై కొట్టేసరికి అమ్మా అని అరుస్తాడు మధు. అందరూ ఒక్కసారిగా మాట్లాడుకోవడం ఆపేసి మధు వైపు చూసి ఏమైంది అని అడుగుతారు. హిహిహిహి, ఏం లేదు, ఊరికే ఇప్పుడే వస్తాను అని మెల్లిగా లేచి పూరి వైపు కొంచెం కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతాడు మధు. పూరి కూడా ఎవరూ చూడకుండా మెల్లిగా సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుని మధు వెళ్లిన రూమ్ లోకి వెళ్తుంది. పూరి వస్తుందని ముందుగానే తెలుసు కాబట్టి డోర్ వెనకే ఉండి పూరి రాగానే డోర్ క్లోజ్ చేసి గడి పెట్టేస్తాడు మధు. డోర్ వేసిన సౌండ్ వచ్చేసరికి పూరి వెనక్కి తిరిగి మధుని చూస్తుంది. మధు వెంటనే పూరిని గట్టిగా కౌగిలించుకుని ఎందుకే కొట్టావు అని తన భుజం పైన చిన్నగా కొరుకుతాడు. పూరి వెంటనే మధుని కోపంగా తోసి మధు చెంపలపై గట్టిగా 2 పీకుతుంది. మధు 2 బుగ్గలపై చేయి పెట్టుకుని, రాక్షసి, ఎందుకు కొడుతున్నావో చెప్పు కొట్టే, నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ అరుస్తాడు. ఏంటి, నొప్పిగా ఉందా? ఇన్ని రోజులు నేను ఎంత నొప్పిని అనుభవించానో నీకేం తెలుసు? ఇది నీకు ఇంకా చాలా తక్కువ. అసలు నాకు చెప్పకుండా ఆ టూర్కి ఎందుకు పోయావురా? అది కూడా సిగ్నల్ లేని ప్లేసులకి. ఇక్కడ వీళ్ళు వచ్చిన రోజు నుంచి పెళ్లి పెళ్లి అని చంపేస్తుంటే ఆ రోజు నుంచి నేను నీకు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాను. కనీసం ఈ వారం రోజుల్లో నీకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలని అనిపించలేదా? కనీసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మీరు ట్రావెల్ చేసినప్పుడైనా వేరే సెల్ తీసుకుని ఫోన్ చేయొచ్చు కదా. మీరు రావడం కొంచెం ఆలస్యమైనా ఏం జరిగేదో అసలు అంటూ ఇంకా కోపంతో ఏడుస్తూ తన చేతులపైన కొడుతూనే ఉంటుంది. సారీ 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 సారీ, ప్లీజ్ ఆపవే అంటూ పూరి చేతులు పట్టుకుని గట్టిగా ఒక్కసారిగా కౌగిలించుకుంటాడు మధు. పూరి కూడా ఇంకా కోపం చూపించలేక మధుని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా ముద్దుల పూరి, ఎందుకు ఏడుస్తున్నావే? ఏం కాలే కదా, ఊరుకోవే ప్లీజ్ అంటూ తన వెన్నుపైన రాస్తూ ఊరుకోబెడతాడు. పోరా, పీక్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చిందే కాకుండా ఇప్పుడొచ్చి సొల్లుగబులు చెప్తున్నావా అంటూ పూరి అనేసరికి, అవునా, అయితే హ్యాండ్ ఇచ్చా అని ఫీల్ అవుతున్నావన్నమాట. పోనీలే, ఈసారి లెగ్ ఇస్తాను, పెరిక్యూర్ కూడా చేయొద్దు గాని అంటాడు మధు. పూరి మధు కౌగిలిలో ఉందిగా, అందుకే ఎక్కడ కొట్టాలో తెలియక విప్పై సర్రమని మండేలాగా కొట్టగానే, అమ్మా కొట్టకే, ప్లీజ్ పూరి, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటాను, ఓకేనా, ప్లీజ్ అని సాగదీస్తూ అడుగుతాడు. కానీ ఆ అరుణ్ సడన్ గా పెళ్లి లాస్ట్ టైంలో ఆపేసి వెళ్ళిపోతాడు అని నీకు ముందే ఎలా తెలుసు అని అడుగుతుంది పూరి. ఇందాక చెప్పాను కదే బయట, మళ్ళీ అడుగుతావేం అంటాడు మధు. నేను పూరిని, వాళ్ళలాగా పప్పుని కాదు అని మధుని వెంటనే మళ్ళీ వెనక్కిలాగి చెవి పట్టుకుని మెరితిప్పి, చెప్తావా లేదా అని సీరియస్ గా అడుగుతుంది. ఆ చెప్తానే బాబు, వదులు, నొప్పిగా ఉంది అంటూ విడిపించుకుని, చెప్తా కాని నాకేంటి నాకేంటి అని అంటూ ముద్దు ఇవ్వమంటూ ముందుకి వస్తుంటాడు. పూరికి అర్థమయ్యి కొద్దిగా సిగ్గుపడుతూ, చంపుతా, అలాంటివి ఏం లేవు, ముందు చెప్పు అంతే అంటుంది. మధు అలా పూరి వైపుకి నడుచుకుంటూ వస్తూ, నాకు నా లంచం ఎలా తీసుకోవాలో బాగా తెలుసు అని చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ ముందుకి నడుస్తూ, పైగా కొద్దిగా ఫైట్లు కూడా చేశానా, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, మరి అవన్నీ నీకోసమే కదరా, ఓ ముద్దు ఇచ్చే, ముందు చెప్తా అంటూ వస్తూనే ఉంటాడు. పూరి అలా సిగ్గుపడుతూ వెనక్కి నడుస్తూ, ఏంటి, ఫైట్ కూడా చేసావా ఈ రోజా, ఎవరితో, ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. ముందు ముద్దులు, తర్వాతే మాటలు అంటూ, అన్నీ ఇప్పుడే చెప్పేస్తారు మరి, ఆశ దోశ అప్పడం వడ నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ కథ నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, మీ రూపలావణ్య.